బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. మిగతా స్టార్స్ అందరూ 100 కోట్లు సాధించడానికి ఆపసోపాలు పడుతుంటే మనోడు మాత్రం తన సినిమా టాక్తో సంబంధం లేకుండా మంచినీళ్లు తాగినంత ఈజీగా 100 కోట్లు కలెక్ట్ చేసి దుమ్ము దులిపేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ ఎవరు అంటే సల్మాన్ పేరే చెప్తున్నారు. ఫస్ట్ టైం దబాంగ్తో 100 కోట్ల క్లబ్లో చేరిన సల్లుభాయ్ ఆ తర్వాత 1, 2 కాదు ఏకంగా 9 సినిమాల్ని 100 కోట్ల క్లబ్లో చేర్చాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ప్రేమ్ రతన్ ధన్పాయో కూడా కేవలం 4 రోజుల్లో 180 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం తగ్గకపోవడం చూస్తే సల్లుభాయ్ స్టామినా ఏంటో తెలుస్తుంది. ఇంతకుముందు ప్రేమ్గా సల్మాన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో హడావిడి చేశాడో దానికి ఏ మాత్రం తగ్గలేదు ప్రేమ్ రతన్ ధన్పాయో. ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగులో ప్రేమలేలాగా రిలీజ్ చేశారు. సల్మాన్ క్యారెక్టర్కి తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. వరుస ఫ్లాప్స్లో ఉన్న చరణ్ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం నిజంగా బ్యాడ్ లక్ అనే అనాలి. ఏదేమైనా ప్రేమ్ రతన్ ధన్పాయోతో సల్మాన్ ఖాన్ మళ్ళీ తన స్టామినా ఏంటో చూపించాడు. You have this very unconventional voice and unconventional look. Has anyone ever commented on it? Almost everyone say that because obviously I don't look like a hero kind of thing. Also, I'm not a star kind of a thing. So you want to be an actor and not a star? I want to be a star, if possible. About female fan following, do you think you're desirable? Mahesh Babu will have fans, not me. They like you basically. Yeah. So fan is a very big word. You can't say that easily. The tweet between you and Ram Gopal Varma. So has that all been in good spirits? He tweeted himself. Right. Actually from my Twitter. I respect him a lot. I love him.